వస్తాను బాయ్, వస్తాను. ఇదేంటి ఇది అయిపోయిన పేస్ట్ ఉంది ఏంటి? మొన్ననే కదా కొత్త పేస్ట్ చేసిన. సర్లే అడుగుదాం. జాను, జాను ఇక్కడికి రా ఒకసారి. ఏంటి చిన్ను చెప్పు. ఇదేంటి ఇది? మొన్ననే కదా కొత్త పేస్ట్ చేసిన, మళ్ళీ ఇది ఇక్కడ ఎందుకు పెట్టావు? కొత్త పేస్ట్ ఏది? ఓ పేస్టా, ఉండు తీసుకొని వస్తా. ఇది బ్రష్ చిన్ను. ఇంత ఇదో చిన్ను. ఏందే పేస్ట్ వేయడం? అమ్మా, బ్రష్ ఎంత పొడవు ఉంటే అంతవరకు వేస్తారా పేస్ట్? పేస్ట్ అయిపోదు. ఈ పేస్ట్ మనం సంవత్సరం వరకు వాడాల చిన్ను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ పేస్ట్ మనం సంవత్సరం వరకు వాడాల చిన్ను. అయిపోతే అయిపోయిందిలే జాను, కొత్తది తీసుకోవచ్చు. అలా అని కొద్ది పేస్ట్ నూనె కంపు కొట్టుకుంటా తిరగమంటావా? ఏం కాదులే చిన్ను, ఊరికట్ట అడిగేసి అవి జామాకు ఏదో ఒకటి నోట్లో వేసుకో, వాసన రాకుండా ఉంటది. అయినా నిన్ను అనే లాభంలే, నన్ను నేను కొట్టుకోవాలి నేను చేసుకున్నందుకు. నాకు తప్పవా ఈ తిప్పలు? ఏం చేద్దాం, కడగాల దీంతో. జాను టవల్ తెచ్చి నేను స్నానం చేసి వస్తా. సరే చిన్ను. మా బాత్రూమ్ లో సబ్బు లేదనే విషయం తెలిస్తే ఇంకేమంటాడో. ఏంది ఈ సబ్బు? అడిగి ఏం లాభం? అలా ఏమైనంటే పొదుపు చేయాలి చిన్ను అని అంటారు. ఏం చేద్దాం, ఇంకా ఈటా సోపే మనకి దిక్కు. సర్లే ఈరోజు దీంతో కానిచ్చేద్దాం. A few moments later. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన, అప్పుడే చెమటలు పడతాయి. కాసేపు ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాం. చిన్ను చిన్ను చిన్ను, నీకు తెలివి ఉందా లేదా? స్నానం చేసి వచ్చినా అప్పుడే ఫ్యాన్ వేసినాం. మొన్ననే కదా మనం బడ్జెట్ గురించి అంతా మాట్లాడుకున్నాం, సేవింగ్ చేసుకోవాలి ఇకనైనా అని. అప్పుడే వచ్చి నువ్వు ఫ్యాన్ వేస్తే వాకిలు తీసి పెట్టేసేయి. ఇన్ని లైట్లు ఫ్యాన్లు అవసరమా? ఎండ వస్తుంది, ఆ లైటింగ్ కి మనకి అంతా బాగా కనపడుతుంది. మళ్ళీ నీకు లైట్లు అవన్నీ ఎందుకు? ఏ నోర్ముయ్యే, నీ నోట్లో నోరు పెట్టడం కంటే ఆ స్విచ్ బోర్డులో ఏళ్ళు పెట్టడం మేలు. ఎందుకు చిన్ను, ఊరికి కరెంట్ వేస్ట్. ఇంట్లో కరెంట్ అంతా నువ్వే తీసేసుకుంటావా? మాకొద్దా? ఇక్కడ కూడా సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నావు కదా. ముందెళ్ళి తినడానికి ఏదైనా టిఫిన్ తీసుకొని రా. A few moments later. ఇదో చిన్ను, వేడి వేడిగా ఇడ్లీ తెచ్చిన, తిను. ఏంది జాను ఇది? మరి ఒక్క ఇడ్లీ ఏంది? ఒక్క ఇడ్లీ చట్నీ ఏది? నువ్వేం చిన్ను ఉన్నాయని పెట్టమంటావు? ఒక ఇడ్లీ ఎక్కువ పెట్టాలంటే బియ్యం ఎక్కువ వేయాలా, బియ్యం ఎక్కువ వేస్తే ఉద్దిపప్పు ఎక్కువ వేయాలా. ఉద్దిపప్పు రేట్ ఏం తక్కువ ఉందనుకుంటున్నావా? ఎంత ఉంది? నీకేం నువ్వు చెప్పేస్తావు? నీకేం తెలుసు చిన్ను? సేవింగ్స్ చేయాలని నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా? నీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఉందని తినేస్తే రేపేం తింటాము? నీ సేవింగ్స్ తగలయ్యా. మరి ఒక్క ఇడ్లీ ఏంది? ఆ పర్సనాలిటీ ఒకసారి చూసావా? ఒక్క ఇడ్లీ ఏమైనా సరిపోతుందా? ఈ ఒక్క ఇడ్లీలోకి ఈ చట్నీనా? ఇంకెందుకు, ఇది కూడా నువ్వే తీసుకొని నువ్వే తిని. 1 hour later.
అమ్మా బయట తిరిగి తిరిగి ఒళ్ళంతా నీరసంగా ఉంది. ఏమైనా చల్లగా తాగాలనిపిస్తుంది. మళ్ళా దీంతో నీకు ఇది చూస్తే అని చెప్పినాం అనుకో, మళ్ళా సేవింగ్స్ తొక్క తోలు ఎందుకు, మళ్ళీ మంచినీళ్ళు తాగని చెప్తారు. ఎందుకులే మనమే సైకి కాకుండా తెలియకుండా పోయి తాగేసొద్దాం. ఇంట్లో లేనట్టుంది. అమ్మా చల్లగా ఉందిరా నాయన. ఇప్పుడు మంచి ఒక బ్యూటీ స్లీప్ వేసే ఉంటారు సామితంగా. A few moments later. చిన్ను నీకేమి తెలివిందా లేదా? లైట్ లేచినావు, ఫ్యాన్ లేచినావు, ఏమనుకుంటున్నావు? మొన్న నెల కదా మనం ఎక్కువ పెట్టింది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఉడకబెడతా ఉంటే వేసుకునే ఉడకబెడతాంది కదా. సరే ఒక నిమిషం ఉండు. ఇంకా ఇదే ఫ్యాన్ వేసుకోవద్దంటది, లైట్లు వేసుకోవద్దంటది. ఇదో ఇసురుకో, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇసురుకో. దీంతో గాలేమొస్తుంది, ఇట్లా విసురుకోను. ఇసురుకో అంతేకాని లైట్లు ఫ్యాన్లు మాత్రం వెయ్యొద్దు. కరెంట్ బిల్ సేవ్ చేయాలి. తప్పదు, ఏం చేద్దాం, దీంతోనే విసురుకుందాం. ఇంకా 1 hour later. ఏందివా ఎప్పుడు సేవింగ్స్ గివింగ్స్ అనుకుంటా, ఇప్పుడు గమ్మ పనుకోండి. ఏ జాను 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 ఏం పనుకోండి అన్నదా? తలనొప్పి ఫుల్ జ్వరంగా ఉంది చిన్ను, నీరసంగా ఉండదు. ఏంటి జ్వరమా? సరే పద హాస్పిటల్ కన్నా వెళ్ళి చూపించుకొని వద్దాము. అమ్మా హాస్పిటల్ కా వద్దులే చిన్ను. ఆ టాబ్లెట్ కంట, ఈ ఇంజక్షన్ల కంట, దానిలకంట దీనిలకంట చాలా ఖర్చు అవుతుంది. ఏం వద్దులే చిన్ను, ఒక 2 రోజులు ఉంటే అదే తగ్గిపోతుంది. నీ పిసినారితనంతో ఒళ్ళు కూడా గూలం చేసుకుంటున్నావు నువ్వు. అర్థమవుతుందా నీకు? మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలా, మనం పోయేటప్పుడు కూడా 1 రూపాయి ఏం తీసుకోమోమో. మనం ఎంత సంపాదించినా ఈ పొట్ట కోసమే కదా సంపాదించేది. ఒక 4 ముద్దలు పోతుందంటే దానికోసమే కదా మనం సంపాదించేది. మనం పొట్ట చీల్చుకొని ఏమైనా దూచుకుంటున్నామా? లేదు కదా. కాబట్టి ఉన్నంత వరకు హ్యాపీగా సంతోషంగా తిరగాల, పనుకోవాలా. మనం ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఎక్కడ ఖర్చు పెట్టుకోకూడదో అది తెలుసుకొని ప్రవర్తించాలా జాను. మరి ఇంత పిసినారితనం కూడా పనికిరాదు జాను. అవును చిన్ను, నువ్వు చెప్పింది కూడా కరెక్టే చిన్ను. నా పిసినారితనంతో నిన్నేమన్నా ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించు చిన్ను. అది తెలుసుకుంటే చాలు జాను, బాగుపడతాము. అమ్మగారికి ఇప్పుడు తిక్క కుదిరింది, లేకుంటే సేవింగ్స్ పేజ్ పిల్లలు టార్చర్ చేసింది. ఇప్పుడు దానిలో కూర్చుంది, కుదిరింది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ ఉంటాం. ఇట్స్ మీ సాయిజాన్ ఆఫీషియల్.